ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల ప్రగతిని ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పదవి పక్కన పెట్టి లోకేష్కి ఇవ్వాలని చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మకంగా అభివర్ణించిన విషయం మనకందరికీ తెలిసిందే. 100% స్ట్రైక్ రేట్ విజయాన్ని నమోదు చేయడం చాలా గొప్ప విషయం అని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలని చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ ఆయనకి సీఎం పదవి ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి కదా దానికి కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మమతా బెనర్జీ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు అంటూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. హరిహర వీరమల్లు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం విదితమే.